కాజీపేట బాపూజీ నగర్ 47వ డివిజన్లో మినీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన వరంగల్ బీఆర్ఎస్ పార్టీ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గబ్బెట్ట శ్రీనివాస్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ విచ్చేసి క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. పాస్టర్ జాషువా ప్రార్థన మరియు బైబిల్ వాక్యాలను చేసిన అనంతరం వేడుకలకు వచ్చిన వారిని ఉద్దేశించి వినయ్ భాస్కర్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి క్రిస్మస్ వేడుకలను ప్రతి సంవత్సరం గబ్బెట్ట శ్రీనివాస్ నిర్వహిస్తున్నారని, ప్రభు యేసు మార్గంలో ప్రేమించాలని, వారు ప్రేమ, దయ, స్నేహం, ప్రజలతో మంచి గౌరవంగా ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు క్రిస్మస్ పండుగకు క్రిస్టియన్లకు బట్టలు, ముస్లింలకు రంజాన్ పండుగకు, హిందువులకు బతుకమ్మ చీరలు ఇస్తూ వచ్చారు. అన్ని మతాలు వారిని సమానంగా చూసే పార్టీ ఒక బీఆర్ఎస్ పార్టీ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నార్లగిరి రమేష్, 47వ డివిజన్ కార్పొరేటర్ సంకు నరసింగారావు, సుంచు కృష్ణ, కాటాపురం రాజు, ఎండి అఫ్జల్, ఎండి సోని, గబ్బెట కరుణ్, డివిజన్ అధ్యక్షులు దువ్వ కనకరాజ్, బేదరకోట రంజిత్, తేలు సారంగపాణి, బరిగెల వినయ్, ఎండి మహమూద్, సుంచు అశోక్, ఎండి హుసేన్, దువ్వ నరేష్, బొల్లె కుమార్, కాళేశ్వరం శ్రీకాంత్, రామగిరి రామచందర్, మరియాల కృష్ణ, తండమల వేణు, ఎండి మతిన్, మంద రాజ్ కుమార్, బరావరి శ్రీకాంత్, బిల్డర్ రాజ్ కుమార్, బండి విజయ్, మంద శ్రీనివాస్, ఎస్డి యాకూబ్, రాబర్ట్, నాయని విజయ, బంగారు సవిత, కొండెటి మంజుల, బంగారి రజని, నవత, ఎనగందుల సురేష్, కొండెటి వివేక్, గబ్బెట సిమ్యోన్, మైదం ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. క్రీస్తు పుట్టినరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో సంతోషంగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి ఈ క్రిస్మస్ మరి చారిత్రాత్మక నగరంలో కూడా ఈ నగరానికి ముఖద్వారమైనటువంటి కాజ్పేట్లో ప్రతి ఏటా నిర్వహించుకునే మరి గబ్బెట్టి సిద్ధు ఆధ్వర్యంలో మరి నిర్వహించుకోవడం అనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈరోజు మరి ఈ క్రిస్మస్ సందర్భంగా తమ బంధుమిత్రులందరితో ఘనంగా వైభవంగా నిర్వహించడం. మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అన్ని మతాల వాళ్ళు అన్ని ప్రార్థనా మందిరాలలో ఘనంగా వైభవంగా మరి ఈ క్రిస్మస్ కానీ మరి అదేవిధంగా రంజాన్ కానీ దసరా కానీ మరి అన్ని పండుగలు కూడా ఘనంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రతి పండుగ కూడా అధికారికంగా నిర్వహించుకోవడం, మరి ఆ పండుగ సందర్భంగా మరి పేదలకు దుస్తులు పంపిణీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా క్రిస్మస్ సందర్భంగా మరి ఫీస్ట్ ఏర్పాటు చేసి అందరికీ అధికారికంగా మరి ఆ పండుగ మరి ఫీస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పేదలకు దుస్తులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా రంజాన్ సందర్భంగా కూడా ఇఫ్తార్ ఏర్పాటు చేసి దుస్తులు పంపిణీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. బతుకమ్మ, దసరా సందర్భంగా కూడా మరి మహిళలకు చీరలు పంపిణీ, మరి ఈ తీరుగా అన్ని సర్వమతాలను కూడా సర్వమత సామరస్యం కోసం పాటుపడినటువంటి కేసీఆర్ గారు నిండు నూరేళ్ళు మరి ఆయుర ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మరి ఈ సందర్భంగా మా సిద్ధు కుటుంబం పాస్టర్ గారు కూడా ఆశీర్వదించారు. మరి ఈ కాజ్పేట్ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు ఆ దేవుడు మరి మార్గం చూపెట్టాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో అనేక ఉద్యమాలు చేసిన ఫలితంగానే ఈరోజు ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80% ఇవ్వాలని చెప్పి మరొక కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం. దీనికి కూడా మరి ఇక్కడ స్థానిక రిటైర్డ్ ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఆటో కార్మికులు కానీ మద్దతు తెలపాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం